ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మేక్ చేసిన హిప్ బెల్ట్లన్నీ కూడా కలెక్షన్గా చూపిస్తున్నానండి. సో నేను ఈ హిప్ బెల్ట్లు మేక్ చేసినవి అన్నీ కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేక్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియోస్ని అయితే వాచ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కలెక్షన్గా చూపిస్తున్నాను. ఈ హిప్ బెల్ట్లన్నీ కూడా నేను ఫ్యాబ్రిక్స్ని యూస్ చేసి చిన్న చిన్న వర్క్స్ చేసి అయితే చేశానండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు శారీకి కానీ, హాఫ్ శారీకి కానీ, లెహెంగాస్కి కానీ, లేదా లాంగ్ ఫ్రాక్స్ కానీ, డిఫరెంట్ డ్రెస్సెస్కి కూడా మనం ఇప్పుడు హిప్ బెల్ట్ని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం కదా. సో మనం ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ కనుక మిగిలితే దాంతో కూడా చక్కగా మన హిప్ బెల్ట్ మేక్ చేసుకోవచ్చండి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇవన్నీ వాచ్ చేసి వాటిల్లో మీకు నచ్చిందైతే ట్రై చేయండి. లేట్ ఎందుకు, చూసేయండి. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది బ్లాక్ కలర్తో మేక్ చేశాను. ఇవి వచ్చేసి మిర్రర్స్ని నేను స్టిచ్ చేశానండి, అంటే కుట్టానమాట. అన్నీ కూడా విచ్ థ్రెడ్తో కుట్టాను. ఈ విచ్ థ్రెడ్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అయితే యూస్ చేశాను, అంటే మల్టీ కలర్స్తో చేశానమాట. మనం ఎలాంటి డ్రెస్కైనా లాంగ్ ఫ్రాక్కైనా పెట్టుకునేలాగా అయితే ఇది మేక్ చేశానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టాను, వెల్క్రో పెట్టాను అనమాట. మనం ఎలాస్టిక్ పెట్టి ఈ వెల్క్రో పెట్టాను. ఇదేంటంటే మనం ఇలా సైజుకి తగ్గట్టు పెట్టుకోవడానికి ఉంటుంది. కొంచెం ఎలాస్టిక్ కూడా పెట్టాను. సో ఇది కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎలాంటి డ్రెస్కైనా సరే పెట్టుకోవచ్చు. ఇది కొంచెం మనం స్టిచ్ చేయటం కూడా మరీ కష్టమేం కాదండి, ఈజీగానే చేయొచ్చు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో ఉంది, ఇది కూడా వాచ్ చేయండి. పెట్టుకుంటే లుక్ వైజ్గా అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే నా శారీకి మ్యాచింగ్ అయితే పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఇలా ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇలా మనకి క్రాస్గా డైమండ్ షేప్లో అయితే జరీతో లైన్స్ ఫ్యాబ్రిక్కే వచ్చినాయి. సో దానికి జస్ట్ నేను మధ్యలో ఇలాంటివి అయితే యాడ్ చేశాను. జస్ట్ అంటే బీడ్స్ టైప్ కానీ ఏవైనా సరే మనం పెట్టుకోవచ్చు. అండ్ అటు ఇటు వచ్చేసి నేను ఇట్లా రాణి పింక్ కలర్తో అయితే పైపింగ్ లాగా పెట్టుకున్నానండి, అంటే కొంచెం మనకి లుక్ వైజ్గా ఎన్హాన్స్ అవడానికి. ఆరెంజ్ కలరు అండ్ ఈ కలర్ వచ్చేసి నాది శారీ అనమాట. శారీకి మ్యాచింగ్ అయితే ఇది మేక్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జస్ట్ వెల్క్రో పెట్టానండి, అంతే. మనం టై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పెట్టుకున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. లుక్ వైజ్గా అయితే పెట్టుకుంటే కూడా మనకి సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది. శారీకి తగ్గట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇది కూడా అంతేనండి, క్లాత్తో అంటే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకోగా మిగిలిన క్లాత్తో అయితే ఇలా స్టిచ్ చేశాను అనమాట. పైన వచ్చేసి ఇలా వైట్ కలర్వి అయితే కుందన్స్ అనేది అంటించాను. ఫ్లవర్ షేప్లో ఉన్నాయి అండ్ లీఫ్ షేప్లో ఉన్నాయి అనమాట. సో ఇలా 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ని యూస్ చేసి జస్ట్ అంటించానంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనం బెల్ట్ స్టిచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వెల్క్రో పెట్టేసుకున్నాను, అంతే సింపుల్గా. సో మనం నెంబర్ ఆఫ్ మేక్ చేసుకోవాలన్నప్పుడు చాలా తక్కువ టైంలో సింపుల్గా డిఫరెంట్ స్టైల్స్లో అయితే మేక్ చేసుకోవచ్చు. పెట్టుకుంటే లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. సో ఇదైతే నేను చాలా లాంగ్ బ్యాక్ మేక్ చేశానండి. ఇవి లక్ష్మీదేవి అనమాట. ఇవన్నీ కూడా నేను జస్ట్ అంటించాను. చూడండి, లక్ష్మీదేవి కాసులను అంటించాను. అండ్ చిన్న బీడ్స్ స్టైలు ఇలా డిఫరెంట్గా అయితే అన్నీ కూడా అంటించినాయనండి జస్ట్. కానీ ఎంత హెవీ లుక్ ఉందో చూడండి. మనకి కలర్ కూడా డార్క్ కలర్, అంటే నేరేడు పండు రంగులో ఉందన్నమాట. ఇది బెల్ట్ అయితే హిప్ బెల్ట్. సో ఈ కలర్కి కాబట్టి ఇది చాలా హైలైట్ అయింది, చాలా బాగుంటుంది పెట్టుకుంటే కూడా లుక్ వైజ్గా. ఇవన్నీ కూడా మెటీరియల్స్ కొంచెం మంచిగా యూస్ చేశానండి, అందుకని నేను ఇది మేక్ చేసి చాలా లాంగ్ బ్యాక్ అయినా మనకి షైనింగ్ కూడా చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా జస్ట్ అంటే హుక్స్ టైప్ పెట్టాను అనమాట. జస్ట్ ఇలా హుక్స్ పెట్టాను. అలా మనం డిఫరెంట్గా సింపుల్గాను చేసుకోవచ్చు. కొంచెం హెవీ లుక్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బెల్ట్ అండి, అంటే చెప్పాలంటే నెక్కి అండ్ బెల్ట్ రెండు వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ప్లెయిన్ ఫ్రాక్ కానీ లేదా ప్లెయిన్గా ఉన్న కుర్తీస్కి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది నెక్కి పెట్టుకోవాలి. మధ్యలో అంతా కూడా ఇట్లా చక్కగా మనకి జర్దోసి స్ప్రింగ్ అనేది సిల్వర్ కలర్ది యూస్ చేశాను, వైట్ పర్ల్స్ని యూస్ చేశాను. ఇవన్నీ కూడా మిర్రర్స్ అనేది జస్ట్ అంటించే గ్లిట్టర్స్ని అయితే యూస్ చేశానండి. మల్టీ కలర్స్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్కైనా కానీ బాగుంటుంది. కింద వచ్చేసి ఇలా పెట్టానమాట. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఐడియాకి చూపిస్తాను మీకు. పెట్టుకుంటే లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. మీలో ఎవరికైనా నచ్చితే ఈ వీడియో కూడా ఉందండి, ఇలా కూడా ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది.
సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, కల్నేత షేడ్ అండి. ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇలా అయితే స్టిచ్ చేశాను. బెల్ట్ లాగా చేసిన తర్వాత ఇలా లీవ్ షేప్ అయితే నేను కుట్టానండి. అండ్ మధ్యలో కుందన్స్ వచ్చేసి జస్ట్ అంటించాను అంతే. సో ఇది కూడా వీడియో ఉంది, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది కూడా వాచ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, జస్ట్ అంటే ఇలా కుట్టాను అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా మేక్ చేసుకోవచ్చు, మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. అండ్ అడ్జస్ట్మెంట్కి అయితే ఇలా థ్రెడ్స్ పెట్టుకున్నానండి. ఇలా వచ్చేసి కింద హ్యాంగింగ్స్ అనేది ఇలా పెట్టుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో మేక్ చేసుకుని చక్కగా మనం పెట్టుకోవచ్చు, లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్కి వచ్చేసి ఇట్లా మనకి 4 లైన్స్ స్టోన్ లైన్స్ వస్తాయి కదా, అది 4 లైన్స్ని అయితే యూస్ చేశాను ఇక్కడ. అండ్ మధ్యలో వచ్చేసి ఇవి ఫ్లాట్ బీడ్స్ అనమాట. ఇవి జస్ట్ మనం అంటించుకోవచ్చు, లేదు అనుకుంటే స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా కుట్టుకోవచ్చు అండి. సో నేను బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి లూజ్ అవ్వకుండా ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేసేసాను. సో లేదు అనుకుంటే మనం అంటించినా బాగానే ఉంటుంది, బట్ కుట్టుకుంటే ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి నేను బ్యాక్ సైడ్ అనేది స్టిచ్ వేసుకున్నాను. సో సింపుల్గా ఇలా చేశానండి. ఇక్కడ ఎలాస్టిక్ అయితే పెట్టుకున్నాను. దీనికి చూడండి ఇలాంటి బటన్ అయితే పెట్టాను అనమాట, జస్ట్ మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా. డిఫరెంట్గా అయితే పెట్టుకోవచ్చు బ్యాక్ కూడా. సో నేను ఇలా పెట్టాను, పెట్టుకుంటే లుక్ వైజ్గా బాగుంటుందండి. తక్కువ టైంలో మనకి మేక్ చేసుకోవాలంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, హిప్ బెల్ట్లన్నీ కూడా మనం చక్కగా ఇంట్లోనే ఈజీగా టీవీ చూస్తూ టైంపాస్గా కూడా చేసుకోవచ్చండి. ఇవి మిషన్ మీదే స్టిచ్ చేయాలని ఏం లేదండి, మిషన్ లేని వాళ్ళు హ్యాండ్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. బట్ కొంచెం టైం అయితే పడుతుంది హ్యాండ్తో మేక్ చేయాలంటే. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ హిప్ బెల్ట్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.